ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతోంది. ఈ ఇంట్లో ఏదీ సరిగ్గా లేదు. చాలా మార్పులు చెయ్యాలప్పు. మన దగ్గర అన్నీ ఉన్నా ఏమీ లేదేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో బాధ. ఒకరికొకరు చూసి మాట్లాడుకున్నదే లేదు. ఇన్ని సంవత్సరాలు అన్నీ సరిచేయడానికి నేను కూడా ప్రయత్నించాను. బట్ ఐ థింక్ ఐ ఫెయిల్డ్. ఇది నువ్వే సరి చేయగలవనిపిస్తోందప్పు. అందుకే అనుకుంటాను మావయ్య నిన్ను అంతా ఫోర్స్ చేసి నిన్నిక్కడికి పిలిపించారు. ఇప్పటి వరకు మావయ్య ఇచ్చిన బాధ్యతని నేను నిభాయిస్తూ వచ్చాను. కానీ నీ విషయంలో ఫెయిల్ అయిపోయాన్రా. అలాగని నాకేం దాని గురించి బాధ లేదప్పు, సంతోషమే. ఎందుకో చెప్పు, నీకు కావాల్సింది నువ్వు చేస్తున్నావు కదా, అందుకే అదే సంతోషం. నీకు పెళ్లి జరిగితే ఎగిరి గంతేసేది నేనేరా. అలాగని ఏదో అమ్మాయిని చూపించి ఫోర్స్ఫుల్ గా పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చే అమ్మాయిని నువ్వే వెతుక్కుంటావు కదా పిన్ని. ఇచ్చుడు, బలవంత పెడుతున్నాను అనుకోకు. నేను అడుగుతున్నది ఈ ఇంటి కోసం అప్పు. నువ్వు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఈ ఇంటికొచ్చింది అంటే మన ఇంటి పరిస్థితే మారిపోతుందప్పు. అందుకే చెప్పరా, ఎవరా అమ్మాయి? పిన్ని, అసలు అలా ఎవరు లేరు. ఓ, ఎవ్వరూ లేరు. సరేలే అయితే. పిన్ని, నిజంగా ఎవరు లేరు. ఇఫ్ ఐ లైక్ సమ్వన్ నేను మీతో చెప్తాను కదా. ఇట్స్ ఓకే అప్పు, లెట్ ఇట్ బి. నేను నిన్ను బలవంత పెట్టను. అకస్మాత్తుగా అలాంటి అమ్మాయి ఎవరైనా నీ లైఫ్లోకి వస్తే నా దగ్గరకు వచ్చి చెప్పు, సరేనా? ఐల్ బి ద హ్యాపీయెస్ట్. ఎక్కువ ఆలోచించుకు, రిలాక్స్. అప్పు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సత్య విషయాన్ని ఇక నుంచి మావయ్య దగ్గర మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించు. ఇలాంటివన్నీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. నేనే నీ దగ్గరికి వచ్చి చెప్తాను. తాతయ్యకి సత్య గురించి మాట్లాడితే చెప్పలేనంత కోపం వస్తుంది. అతని విషయం ఏమున్నా నాకే వచ్చి చెప్పు. షూర్ పిన్ని. ఎవరు రామ్ ఈ టైంలో? నథింగ్ ఇంపార్టెంట్ పిన్ని, ఆఫీస్ నుండి. ఆఫీస్ నుంచా? ఈ టైంలోనా? దోస్తున్నాడు. వీడి లైఫ్లోకి ఎవరో వచ్చారన్న విషయం గ్యారంటీ. కానీ ఎవరో తెలియాలి అంతే, తెలుసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.